ఇగో హరీష్ రావు పిఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండట. పిఏ నరేష్ కుమార్ సహా 4 అరెస్ట్ అట. మాజీ మంత్రి హరీష్ రావు పిఏల్లో ఒకరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా డ్రా చేసుకుని డబ్బులు కాజేసిండట. ఈ స్కామ్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు వద్ద పిఏగా పనిచేసిన కె నరేష్ కుమార్ ఈ వ్యవహారం మొత్తం నడిపించిండట. వివిధ ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకొని సాయం కోసం వచ్చిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి హరీష్ రావు నిధులు మంజూరు చేయించేవారు. హరీష్ వద్దకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారాలు చూసే నరేష్ కుమార్ వాటిని మార్చుకొని సొమ్ము చేసుకునేందుకు కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్తో కలిసి ప్లాన్ చేసిండట. ఇందుకోసం ఇతరులకు మంజూరైన చెక్కులు డ్రా చేసేందుకు సేమ్ నేమ్తో ఉన్న వారి అకౌంట్ల వివరాలు ఇచ్చే బాధ్యతను ఓంకార్ అనే వ్యక్తికి అప్పచెప్పిండట. వీళ్ళందరి సహాయంతో మొత్తం 17 చెక్కులు డ్రా చేసి డబ్బులు కాజేసిరట. ఎట్లా బయటపడ్డది? మెదక్ పీర్ల తాండా అబెండాకు చెందిన పి రవినాయక్ భార్య లలితాబాయిని 2022 నవంబర్లో పాము గరిచిందట. సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అమీర్పేట్లోని వెల్నెస్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఆమె చనిపోయింది. చికిత్సకు 5 లక్షలు ఖర్చు పెట్టిన రవినాయక్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం హరీష్ రావుకు దరఖాస్తు చేసుకున్నాడు. దాని స్టేటస్ పైన సెక్రటేరియట్లో ఎంక్వైరీ చేయగా 87,500 రూపాయలు మంజూరైనట్టు 707447 707487 నెంబర్ల చెక్కులను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిధిలో మార్చినట్టుగా తెలిసింది. తనకు మంజూరైన చెక్కును ఎవరో మార్చుకుని డబ్బులు తీసుకున్నారని రవినాయక్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఎంక్వైరీ చేసిన పోలీసులు నరేష్ కుమార్, వెంకటేష్ గౌడ్, వంశీ, ఓంకార్ను అరెస్ట్ చేసిరట. ఇదయ్యా హరీష్ నీ సంగతి, నీ చుట్టూన్న కథ ఇది.